పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడటోడు కావాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించటోడు మాకు వద్దు 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 అని అనేక సందర్భాల్లో తీర్పునిచ్చిండు. తప్పకుండా ఈసారి కూడా అదే తీర్పు వస్తుంది. ఆ మంచి తీర్పును మీరు ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మిత్రులారా, నేను ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వాడిని, ఒక వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడిని. మీలాగా ఎంతో కష్టపడి చదువుకొని నేను బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఒక విద్యార్థి నాయకుడిగా 2 పర్యాయాల పాటు ఎన్నికై దాని తర్వాత అమెరికా వెళ్ళి అమెరికాలో ఫేస్బుక్లో సిటీ బ్యాంక్లో పనిచేసి 7 ఏళ్ల తర్వాత నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలి, మా ప్రాంత ప్రజలకు సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా అమెరికా నుంచి వరంగల్కి వచ్చి నేను రాజకీయాల్లో చేరాను. భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల పాటు నేను పనిచేసిన. నాడు భారతీయ జనతా పార్టీలో అయినా నేడు బీఆర్ఎస్ లో అయినా కూడా ఎప్పుడు కూడా నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నా. ప్రజా సమస్యల మీద గలమెత్తి గొంతెత్తి పోరాటం చేస్తా ఉన్నా. ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. అదంతా కూడా మీకు తెలుసు. ఈ 11 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకమైతూ ప్రజాపక్షమై ప్రతిపక్షమై తెలంగాణ పక్షమై కొట్లాడిన తప్ప వేరే ఏం పని చేయలేదు. అనేక సమస్య మీద కొట్లాడిన కాబట్టి అది ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యుత్ రంగ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగ యువత సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, యూనివర్సిటీల సమస్య కావచ్చు, వీటన్నిటి మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ప్రజల పక్షంగా ఉండడనేటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 70 ఏళ్ల మన తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మీ మధ్యలోకి పంపడం జరిగింది. మిత్రులారా, చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటాం, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటాం, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటాం. నేను విద్యావంతుణ్ణి, నేను ఒక యువకుణ్ణి, నేను మంచి చేసేటువంటి ప్రయత్నం చేసిన వాటి దయచేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశ్నించడం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. నేను తప్పకుండా ప్రశ్నించిన, కానీ ప్రశ్న దగ్గర ఆగలే. సమస్యకు కొంత పరిష్కారం కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను. నేను నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నది. ఒక తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్లో ఉంది. ఎక్కడ కూడా అదేం తక్కువేం లేదు. దాని మీద ప్రశ్నించాం. మీరందరూ ప్రశ్నించండి, నేను కూడా ప్రశ్నించిన. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఉద్యోగాలు కావాలని మనం కొట్లాడిన దాంట్లో తప్పేం లేదు. కానీ దానితో నాగలే. నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో వరంగల్లో మెగా జాబ్ ఫేర్ నిర్వహించి 692 మందికి ఒకే రోజు కార్పొరేట్స్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పించాను నేను. కేవలం అదే కాదు, నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల నుండి కూలీనాలు చేసినటువంటి డబ్బులు పంపలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, అది సరిపోక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకు ఎంతో కొంత సహకారం చేయాలని ఆన్లైన్ లెక్చర్స్ తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి నిరుద్యోగ యువతకు అందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి 100,000 మంది నిరుద్యోగ యువకులు దాన్ని వాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను నిన్న మొన్న పేపర్లో చూస్తా ఉన్నా, చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు లైబ్రరీలో చుట్టూ తిరగాల్సింది తప్పులేదు దాంట్లో. కానీ ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళ గుర్తుకొస్తున్నాయి. మీరు వరంగల్లో కనుక్కోండి. గత 3-4 ఏళ్లుగా అనేక సందర్భాల్లో వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినా, నేను వరంగల్ రీజనల్ లైబ్రరీకి వెళ్ళినా, అక్కడ నిరుద్యోగులతో మాట్లాడినా, చర్చించిన, అక్కడ వాళ్ళకు వసతులు లేకపోతే, చైర్లు లేకపోతే కొనిపించిన, నేను అక్కడ టాయిలెట్స్ సమస్య ఉంటే పరిష్కారం చేసిన, అక్కడ ఫ్యాన్ లేకపోతే కొనిచ్చిన, అక్కడ వసతులను డెవలప్ చేయించేటువంటి ఒక ప్రయత్నం చేసిన. నేను ప్రభుత్వంలో లేను, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా నా వంతు సహకారం అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా నేను ప్రశ్నించే గలాన్ని
పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తిని. కాబట్టి వీటన్నిటినీ కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మిత్రులారా, ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక రైతు బిడ్డను.